మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఇప్పుడని నేను చెప్పడానికి నిలబడ్డాను. ఎందుకు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే, మీకు ఒక 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల అవతల ఉన్న ప్రజలు ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు కదండి. ఘోరం అంటే మహాఘోరం. కోట్ల ఆస్తి ఉన్న ఒక పెద్ద దైవజనరాలు 3వ అంతస్తు పైన 48 గంటలు ఉండిపోతే నీళ్లు లేక, కరెంటు లేక, ఫోన్ లేక, ఆహారం లేక, ఈరోజు ఉదయం దైవజనరాలు హేనమ్మ గారు వెళ్ళి చాలామందిని బ్రతిమలాడి ఆమెను తీసుకొచ్చి ఒక హోటల్లో పెట్టి ఆమె వంట చేసి వంట పంపిస్తే మధ్యాహ్నం 3 గంటలకి ఆమె భోజనం చేశారు. ఆమె కుమార్తెలు కుమారులు వాళ్ళ అల్లుళ్ళు అందరూ అమెరికాలో ఉంటారు. కానీ దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకని ప్రేమిస్తూ ఉన్నాడు అని నేను చెప్పడానికి నిలబడ్డానంటే, ఈ మాట మీరందరూ చక్కటి వాతావరణంలో ప్రతీ నెల పిలుచుకుంటే పాస్టర్ గారు వస్తారు, పాస్టర్ గారితో పాటు పాస్టరమ్మ గారు వస్తారు, 2 ఉంటారు. ఈ నెలలో ఎంతమంది వచ్చారు మీ దగ్గరికి అంటే 7 వచ్చాం లెక్క. అక్కడ 2 ఉన్నారు, మేము 6, అక్కడ 2, ఇంకా 3, 10 మంది సేవకులు. ఆహా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారంలో మేము 12 మంది సేవకులు వెళ్ళాము ఒక సంఘానికి. ఆ సంఘమే పద్మజ గారి సంఘం. ఆ 12 మంది సేవకులకు వండడానికి 16 మంది వచ్చారు. 16 వెరైటీలు వండారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీకు దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడంటే, ఇక్కడ కనీసం ఆ చిన్న పాపను కూడా 100 మందిగా దేవుడు చూస్తున్నాడు అనమాట. అందుకే 10 మంది దైవజనుల్ని మీ దగ్గరకు తీసుకొచ్చాడు దేవుడు. 10 మంది ప్రతికూల పరిస్థితుల్లో, కఠినమైన పరిస్థితుల్లో, బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంతమందిని దేవుడు మీ వద్దకు తీసుకొచ్చాడంటే మీరంటే చాలా ప్రేమ. మీరందరూ దేవుని దృష్టిలో చాలా విలువైన వారు. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. చెప్పుకోండి ఒకసారి, మీ గుండె మీద చేసి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఒకసారి చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి. ఎస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్ను ప్రేమించేవారు నువ్వు ప్రేమిస్తావా? చెప్పండి, జీసస్ ఐ లవ్ యూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకో నన్ను దేవుడు ఇక్కడ యూత్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సండే స్కూల్ పిల్లలు ఎక్కువ ఉన్నారు, ఎక్కువగా ఈ మాట కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారని వచ్చిన దగ్గర నుండి దేవుడు నన్ను ఈ మాట పలకమంటున్నాడు, చెప్పమంటున్నాడు. అందుకే నేను మీకు చెప్తా ఉన్నాను. మరలా చెప్దామా? జీసస్ వెరీ గుడ్. అంటే లవ్ యూ అని చెప్తారేమో, జీసస్ ఐ లవ్ యూ అని చెప్తారేమో అనుకున్నాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనం 2వ లైన్లో, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనం 2వ లైన్లో, ఆమె అన్న చోట మీ పేరు పెట్టుకుని, ఆమె అన్న చోట మీ పేరు పెట్టుకుని గట్టిగా చదవండి. అందరూ కూడా, బైబిల్ ఉన్న వాళ్ళందరూ, పిల్లలు కూడా పక్క వాళ్ళ దగ్గర చూడండి వీలైతే. ఆమె అన్న చోట దయచేసి మీ పేరు పెట్టుకుని గట్టిగా చదవండి. అందరం చదువుదాం. మీ పేరు పెట్టుకుని చదవండి. శైలజ రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉండును. మీరు కూడా చెప్పండి, మీ పేరు పెట్టుకుని చెప్పండి. నానా, మీ పేరు పెట్టుకుని చెప్పండి. ఒకసారి మీ పేరు, అందరి పేర్లు పలకండి గట్టిగా. నేను 1 2 3 అంటాను. రెడీ? 1 2 3. మీ పేరు పలకండి. తర్వాత నేను ఏం పలకాలో మీకు నేను చెప్తాను. ఎందుకంటే పాపం మీ దగ్గర చాలామంది దగ్గర బైబిల్స్ లేవు, కానీ చాలా ఇష్టంగా దేవుని దగ్గరికి వచ్చారు కనుక మీ పేరు పలకండి ఒకసారి గట్టిగా. 20 పేర్లు పలకాలి. ఇక్కడ ఎవరు పలకట్లా. నేను మీ పాస్టమ్ గారిలాగా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళలేను. ఆ సందర్భం వస్తే వెళ్తాను, కానీ ప్రస్తుతం నన్ను దేవుడు అలా వెళ్ళమనట్లేదు. సో మీ పేర్లు చెప్పుకోండి. మీ పేర్లు చెప్పుకున్న తర్వాత నేను చెప్పింది చెప్పండి గట్టిగా. రెడీ? 1 2 3. రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉండును.
శైలజ రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రస్తుతం ఏ కాలంలో ఉన్నాము? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. లైవ్ ప్రస్తుతం మనం ఎక్కడున్నాము? ప్రస్తుతం ఏ కాలంలో ఉన్నాము? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. ఒకటి చాలు, దినములు చెడ్డ దినాలు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే అపాయకరమైన కాలంలో ఉన్నాము, చెడ్డ రోజుల్లో ఉన్నాము, కఠినమైన రోజుల్లో ఉన్నాము, ఒక విధంగా వర్షాకాలంలో ఉన్నాము, వరదల కాలంలో ఉన్నాం, కరువు కాలంలో ఉన్నాం, ప్రాణభయంతో కూడిన కాలంలో ఉన్నాం, దారుణమైన కాలంలో ఉన్నాం. 15-20 రోజుల క్రితం పిచాచాలులాగా, రాక్షసుల్లాగా కొంతమంది ఒక డాక్టర్ని చంపేసిన రోజుల్లో ఉన్నాం. భయంకరమైన రోజుల్లో ఉన్నాం. చాలామంది ఇలా ఉంటారు. యవనస్తులు వినాలి, అందరూ వినాలి. చాలామంది ఎలా ఉంటారంటే జరిగిపోయిన కాలాన్ని గురించి ఆలోచించుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే భూతకాలంలో ఉంటారు. జరిగిపోయిన కాలం కోసం ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఏమనంటే, అయ్యి బాబోయ్, నేను ఒకప్పుడు ఎంత బాగుండేదాన్నో, ఎంత బాగుండేవాళ్ళమో, ఎంత బాగుండేదో, అప్పుడే బాగుంది, ఇప్పుడు అంతా బాగలేదు అని దానికోసం ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది యూత్ ఉన్నారు ఇక్కడ, యవనస్తులు అయితే రాబోయే కాలాన్ని ఊహించుకుంటూ ఉంటారు. పెళ్ళవని ఆడపిల్లలైతే మంచి భర్త కావాలని ఊహించుకుంటారు. చాలా అందంగా ఎవరైనా మగపిల్లలు కనిపిస్తే నా భర్త ఎలా ఉండాలనుకుంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా రకరకాలుగా ఆలోచించుకుంటూ, భవిష్యత్ కోసం ఆలోచించుకుంటూ ఊహల్లో ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే గత కాలాన్ని తలుచుకుంటూ బాధపడే ఆలోచన కలిగిన పరిస్థితుల్లో ఉన్న, రాబోయే కాలాన్ని ఆలోచించుకుంటూ ప్రస్తుతం నీవున్నా నీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంటుందో తెలుసా? చాలా నష్టకరమైన పరిస్థితిలా ఉంటుంది. నష్టపోతావు. ఈ సమయాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటూ ఉంటావు. ఇప్పటిని, ప్రస్తుతాన్ని, వాస్తవాన్ని నీవు అంగీకరించలేని పరిస్థితిలో కనుక నీవు ఉంటే రాబోయే కాలం కూడా నీకు శూన్యమే. ప్రస్తుతం నువ్వు ఏ కాలంలో ఉన్నావో అనేది నీవు గుర్తెరగాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండను. ఎవరు నిర్భయంగా ఉంటారంటే ప్రస్తుతాన్ని గ్రహించిన వారే నిర్భయంగా ఉంటారు. నువ్వు ప్రస్తుతంలో లేకుండా, భూతకాలంలో ఉండి ప్రస్తుతంలో లేకుండా భవిష్యత్తు కోసం ఊహించుకుంటూ ఉంటే నీ భవిష్యత్తు శూన్యము. ఎందుకంటే ప్రస్తుతం మనము చెడ్డ రోజుల్లో ఉన్నాము. ప్రస్తుతం మనము భయంకరమైన కాలంలో ఉన్నాము, కఠినమైన రోజుల్లో ఉన్నాము. మనం చూస్తే వేసవికాలం తర్వాత వర్షాకాలం వస్తుంది. మొన్న జూన్ నెల వరకు చాలా ఎండలు కాసినాయి. ఇప్పుడు ఏమొస్తున్నాయి? వర్షాకాలం తర్వాత శీతాకాలం వస్తుంది. అయితే నువ్వు ఎండాకాలంలో కూర్చుని నీవు ఎండాకాలం గురించి ఆలోచించడం మానేసి శీతాకాలం కోసం ఆలోచిస్తూ ఉంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది, నీ తెలివిలేనితనం అవుతుంది, బుద్ధిహీనత అవుతుంది. వేసవకాలం భయంకరమైన ఎండలు కాలిపోతూ ఉంటుంటే నీ ఇంట్లో ఏసీ ఉండి కూడా నువ్వు నేను శీతాకాలంలో చలేసేస్తుంది కాబట్టి ఏసీ వేసుకోను అంటే ఎలా ఉంటుంది? అది మూర్ఖత్వమేనా కదా? నేను ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. దేవుడు నన్ను అలా ప్రేరేపిస్తూ ఉన్నాడు. సో ప్రస్తుతం ఉన్న కాలాన్ని నువ్వు గుర్తెరగాలి. ప్రస్తుతం ఉన్న పొజిషన్, ప్రస్తుతం ఉన్న స్థితిని నువ్వు ఆలోచించాలి. ప్రస్తుత కాలాన్ని ఎవ్వరు ఇప్పుడు ఆలోచించట్లేదు. కారణం ఏంటంటే మన చేతుల్లో భయంకరమైన పాడు చేసే ఇది ఉంటుంది. పిల్లలకి ప్రస్తుతాన్ని ఆలోచించే పరిస్థితులు ఉండట్లేదు. పిల్లలకి ప్రస్తుతాన్ని ఆలోచించే మరి కనీసపు అవగాహన ఉండట్లేదు. ఇప్పుడు పెద్దోళ్ళ దగ్గరికి వస్తాను నేను. పెద్దోళ్ళ గురించి, పెద్దోళ్ళకి, పిల్లలకి, అందరికీ మరి అర్థమయ్యే విషయం ఏంటంటే 3 చేపలు ఉన్నాయంట. సుమతి, కాలమతి, మందమతి. సుమతి అంటే ఆమె రాబోవు కాలం కోసం ఇప్పుడే ప్లాన్ చేసుకుంటుంది. కాలమతి అంటే ప్రస్తుత కాలంలోకి పోని ఇప్పుడైనా నేనేం చేయాలని ఆలోచిస్తుంది. మందమతి ఉంటుంది, అది ఏమీ చేయదు. మందం ఎక్కువ పోయి
మందం లావుగా ఉండి అలాగే ఉంటుంది. బిర్యానీ ఫుల్గా తింటే పరిగెట్టగలమా? ఓకే, మళ్ళీ పైన కూల్ డ్రింక్ తాగాలి. కూల్ డ్రింక్ తాగిన తర్వాత తేనుపులు వస్తాయి. సో ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చాలా ప్రమాదకరమైన కాలంలో మనం ఉన్నాము. ఈ కాలంలో మన ఆలోచన విధానం మార్చుకొనకపోతే భవిష్యత్తు శూన్యకాలం అయిపోతుంది. ఏమీ ఉండదు, ఇంకా ఏమీ మిగలదు. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మీకు అర్థం అవటం కోసం, పెద్దవాళ్ళ కోసం అర్థం అవటం కోసం ఒక ఆమె ఉంది. 2వ రాజుల గ్రంథంలో ఒక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే, ఇద్దరు కూడా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మరి ఒక విధవరాలు కనపడతా ఉంది. ఆమె మనం చూసినట్లయితే 1వ వచనంలో మనం చదివినట్లయితే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. ఈమె ఏ కాలంలో ఉంది? ఈమె ఏ కాలంలో ఉంది? కష్టకాలంలో ఉంది. ఇంకా ఏ కాలంలో ఉంది? ఇందాక రూత్ అమ్మగారు చెప్పారు కదా ఆమె సాక్ష్యంలో, తన బిడ్డను కోల్పోయిన కాలం, దూరం అయిపోయిన కాలం, తన కుమార్తెను దూరం అయిపోయి కుమార్తె ఎడబాపు కాలం ఆమె అనుభవించింది. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె ఏ కాలంలో ఉందంటే, భర్తను కోల్పోయి చాలా కఠినమైన కాలంలో ఉంది ఆమె. భర్తను కోల్పోవటం మాత్రమే కాదు, 2 కుమారులను కూడా పనోళ్ళలాగా, దాసుల్లాగా పట్టుకెళ్ళిపోయే ఒక యజమాని వచ్చి పిల్లలను కూడా దూరం చేసుకునే పరిస్థితుల కాలం, ఆ కాలంలో ఉందామే. ఇంకా కొద్దిసేపు ఆగితే తన పిల్లలను కూడా తన దగ్గర నుండి తీసుకెళ్ళిపోతారు, బానిసలుగా తీసుకెళ్ళిపోతారు. ఒంటరి అయిపోయిన పరిస్థితి ఆమె దుఃఖ కాలంలో, కఠినమైన కాలంలో, విడవబడుతున్న కాలంలో ఉంది. అలా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను ఇలా అంటాను, మనం ఇలా అర్థం చేసుకుందాము. ఎలా అర్థం చేసుకుందామంటే, తన భర్త శిష్యుని దగ్గర ఉన్న, ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నాడు, భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే తన భర్త ఉన్నప్పుడు, భక్తిగా తన భర్త ఉన్నప్పుడు ఈమె రాబో కాలం గురించి ఆలోచించలే, తన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించలే, తర్వాత ఏంటి అనేది ఆలోచించలే. అందువల్ల తన భర్త ఏం చేశాడంటే, భయము లేని భక్తి చేసి అప్పులు చేసి చనిపోయాడు. మీలో చాలామంది, అవునమ్మా నేను ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నా నా భర్త ప్రవర్తన వల్ల, ఆయన చేసిన విధి విధానాల వల్ల నేను ఈ స్థితిలోకి అయిపోయానమ్మా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం వల్ల, లేదా చనిపోవటం వల్ల, లేదా అతను మరి రకరకాల వ్యసనాలతో ఉండటం వల్ల నేను ఈ ప్రస్తుతం ఇలాంటి కాలంలో ఉన్నానమ్మా అని మీరు మీ మనసులో అనుకుంటా ఉండవచ్చు. అయితే ఆమె ప్రవక్త దగ్గరకు వచ్చింది. ఇంకొక ఆమె ఉంది, దాని కింద, ఆ కింద ఒక షునేమిరాలు అనే ఒక షునేమి అనే పట్టణంలో ఒక ఆమె ఉంది. షునేమి అనే ఆమె, ఆ పట్టణంలో ఉన్న ఆమె తన భర్తతో కలిసి దైవజనుణ్ణి ఆహ్వానించి మరి తన ఇంటిలో అనేకులకు సువార్తను ప్రకటించి, తన ఇంటిలోనే తన యొక్క దైవజనుణ్ణి పెట్టుకోవాలని తన భర్తతో ఆలోచించి రాబోయే కాలం కోసం ఒక గది కట్టించింది ఆమె దైవజనుడికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విధంగా ఈ పైన ఉన్న స్త్రీ ఏమో ఉన్న ఇల్లు అమ్మేసినా అప్పులు తీరవు, అమ్మేసే ఉంటుంది. 2 పిల్లలను కూడా దాసులుగా పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. ఏమీ లేనిది ఆమె అయిపోయింది. కానీ కింద ఆమె ఏం చేసిందంటే, ఆమె పట్టణంలోనే ఉంది, తన భర్తతో మాట్లాడింది. రాబోయే కాలంలో తన ఇల్లు అనేకులకు ఆశ్రయంగా ఉండాలని ఆలోచనతో దైవజనుడి కోసం ఒక ఇల్లు కట్టింది. దైవజనుడి కోసం ఆలోచిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటే, కష్టకాలం వచ్చాక, అంతా అయిపోయాక దైవజనుడి దగ్గరకు వచ్చింది. ఈమె ఏం చేసిందంటే, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, కానీ అన్ని పరిస్థితులు బాగానే ఉన్నప్పుడు తన భర్తతో మాట్లాడి దైవజనుడినే తన ఇంట్లోకి తెచ్చుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రాబోయే కాలం కోసం ఎవరు నిర్భయంగా ఉన్నారు? ఎస్, టైం అవుతా ఉంది కనుక నేను ఇంకా ముగించేస్తాను. మనం ముగించేసుకుందాం. సరే. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాబోయే కాలం కోసం మనం ఆలోచించాలి. రాబోయే కాలం కోసం ఆలోచించాలి.
ఈమె అప్పటికి పెద్దవాళ్లే, చాలా వయసు ఉన్న వాళ్ళే, కానీ ఆమెకు ఒక కష్టం ఉంది, ఆమెకు ఒక లోటు ఉంది. లోటు కోసం ఆలోచించలేదు, కష్టం కోసం ఆలోచించలేదు, ఆమె అవసరత కోసం ఆలోచించలేదు, ఆమె కోరిక తీర్చుకోవటం కోసం ఆలోచించలేదు. కానీ రాబోయే కాలంలో దైవజనుడు తన ఇంట్లో ఉండాలి అని, రాబోయే కాలంలో దైవజనుడికి ఆశ్రయం ఇవ్వాలని, రాబోయే కాలంలో దైవజనుడు ఇక్కడ ఉంటే అనేకులు వచ్చి దైవజనుడి ద్వారా దీవించబడాలని ఆలోచనతో, ప్రణాళికతో ఆమె ఒక ఇల్లు కట్టింది, గది కట్టింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడేం చేయబడిందంటే, ఆమె బిడ్డలు కలగడానికి వీలు లేని తన జీవితంలో అసలు ఆమె ఊహ కూడా ఊహించలేదు, నాకు బిడ్డలు కావాలని, బిడ్డలు పొందుకోవాలని. కొడుకు కోసం లేదా బిడ్డల కోసం ఆ స్వార్థంతో దైవజనుడిని పిలిచి గది కట్టలేదు కానీ అనేకుల కొరకు ఆమె ఆలోచించి, దైవజనుని కోసం ఆలోచించి, ఆమె ఇంటిలో ఒక గది కట్టి ఆహ్వానించి, ఆ భోజనం పెట్టి, మంచం వేసి, బల్లేసి, పేటేసి, లైట్ పెట్టి, ఎంతో ఆతిథ్యం ఇస్తూ, గౌరవిస్తూ, భర్తతో కలిసి సపరివార పరిచర్యలు చేస్తుంది దైవజనుడికి. ఏదో ఆశించి చేయలేదు, కానీ దేవుడు ఆమె లోటును తీర్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమె లోటు తీర్చబడింది. అలాగని పైన ఆమె రాబోయే కాలంలో పాపం ఎలా ఉండాలి అంటో తెలియని పరిస్థితుల్లో కష్టకాలంలో ఉంది. కష్టకాలంలో ఉండి కూడా దైవజనుడి దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త ద్వారా అలాంటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీ యొక్క అవసరతను, కష్టాన్ని, దుఃఖాన్ని, బాధను కూడా దేవుడు తీర్చగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ద్వారా అంటే ప్రవక్త ద్వారా. ఎవరి ద్వారా? ప్రవక్త ద్వారా. వెంటనే ప్రవక్త ఒక ఐడియా ఇచ్చాడు. ప్రవక్త ఎలాగైతే ఐడియా ఇచ్చాడు, తూచా తప్పకుండా ఆ ప్రవక్త మాట ప్రకారం ఆమె చేసింది. అప్పులు తీరిపోయినాయి, వ్యాపారం చేసింది, లాభం వచ్చేసింది, రాబోయే కాలం కోసం నిర్భయంగా ఉంది ఆమె. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో అంత అయిపోయిందన్న పరిస్థితిలో ఉన్నా కూడా నీవు ప్రవక్త మాట వింటే, దైవజనుని మాట వింటే, దేవుని మాట వింటే, ఆయన నిన్ను తప్పక తిరిగి మరలా రాబోయే కాలంలో భయము లేని భవిష్యత్తునివ్వగలడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దానికోసం మనం ఏం చేయాలి? ఒక వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళదాము. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయండి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. మీరేం చెయ్యాలండి అనంటే, దేవుడు ఏం చేయమంటున్నాడండి అనంటే, మనం చూస్తే మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి బుద్ధి చెప్పు వారిని మీరు మన్నన చేయాలి. అంతేకాదు, మన్నన చేయటం మాత్రమే కాదు, వారిని మీరు వారి పనిని బట్టి వారిని ఘనంగా ఎంచాలి. ఎవరండి వీరు అనంటే దైవజనులు. ఎవరండి వీరు? దైవజనులు. వాళ్ళు మీకోసం పడుతున్న ప్రయాస, మీకోసం పడుతున్న బాధ, మిమ్మల్ని పెంచడానికి, రాబోయే కాలంలో మీరు ఆశీర్వాదకరంగా ఉండడానికి, రాబోయే కాలంలో మీరు అద్భుతమైన మేలుకరమైన కుటుంబాలుగా దీవించబడడానికి, ప్రస్తుతం ఏమీ లేకపోయినా రాబోయే కాలంలో అద్భుతమైన ఆశీర్వాదాలతో మీరు నింపబడడానికి మీకోసం ప్రయాసపడుతున్న మీ దైవజనులను, మీకు బుద్ధి
చెప్పేవారిని. అమ్మా నువ్వు ఇలాగున్నావా, అయితే నీకు నేను ఇలా చెప్తున్నాను, నువ్వు అది మానేయి, ఇది చెయ్యి, ఒరే నువ్వు వచ్చే దానికోసం ఊహల్లో ఉండకు, ప్రస్తుతం నువ్వు చదువు, ప్రస్తుతం నువ్వు పని చేయి, ప్రస్తుతం నువ్వు ఇలా ఉండు, ప్రస్తుతం నువ్వు అలా చెయ్యి అని నీకు బుద్ధి చెప్తూ, నిన్ను ప్రోత్సహిస్తూ, నీకు సలహాలు ఇస్తూ, నీ మీద ఉన్న ప్రేమతో నిన్ను మరి పెంచుతూ ఉన్న దైవజనులను నీవు ఘనంగా ఎంచాలి, గౌరవించాలి, ప్రేమించాలి, లోబడాలి. తిరగబడ్డామనుకో ఏముండదు, ఇంకా తిరగబడితే ఇంకేముండదు. అంత మాత్రమే కాదు, మీలో మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. అర్థమైన వారు మాత్రమే హల్లెలూయా చెప్పండి. పాస్టర్ గారులే చెప్పారు, మిగిలిన మీకు ఎవరికి అర్థం అవ్వలేదనుకుంటా. మరలా ఒకసారి అర్థమైన వారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మీ పైన మీకోసం ప్రయాసపడుతూ, కన్నీరు కారుస్తూ, మీ బాగే వారి బాగుగా, మీ కష్ట విముక్తే వారికి సంతోషంగా ఉన్న మీ దైవజనులను మీరు ఏం చెయ్యాలండి అంటే గౌరవించాలి, ప్రేమించాలి, వారికి లోబడాలి. లోబడినట్లయితే నీవు దీవించబడతావు. లోబడకపోతే నువ్వు చాలా ఇంకా అదే పరిస్థితిలో ఉంటావు. నిన్నెవరూ బయటికి తీసుకురాలేరు. ఎందుకంటే దైవజనుల కష్టం విశ్వాసులు గుర్తెరగాలి. దైవజనుడు ఒక దర్శనాన్ని కలిగి ఉంటారు. దైవజనులు మీకోసం బహుగా ప్రయాసపడతారు. దైవజనులు మీకోసం అహర్నిశలు ఆలోచిస్తూ ఉంటారు. దైవజనులు మిమ్మల్ని ఎలాగున దీవెనలోనికి నడిపించాలి, ఎలాగున అభివృద్ధిలోనికి నడిపించాలని దివారాత్రులు మీకోసం కన్నీరు కారుస్తూ ఉపవసిస్తూ, మీరే వారి ప్రాణంగా, వారు ఎంతసేపు మీ మీద ప్రాణాలు పెట్టుకుని ఉంటారు. సో మీరేం చేయాలంటే మీ దైవజనులను ప్రేమించాలి, లోబడాలి, గౌరవించాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి అన్నం లేకపోయినా, మీ ఇంట్లో మీకు ఎవరికైనా అన్నం లేకపోతే, నాన్న ఇప్పుడే ఉండి వస్తానని అన్నం వండుకొని క్యారేజ్లో పెట్టుకుని మీ దగ్గరికి పంపుతారు వాళ్ళు. నాకు తెలుసు అది, మేము అలాగే ఎన్నోసార్లు చేస్తాం. మీరు ఎక్కువ హాస్పిటల్లో ఉంటే పిల్లలకి పెరుగన్నం తినండిరా అని మీకు యాపిల్ పళ్ళు తీసుకొస్తారు 200-300 ఖర్చులు పెట్టి. చాలా ఉంటాయి వాళ్ళ లోపల, ఎన్నో బాధలు ఉంటాయి, కానీ ఒక్క బాధ కూడా నీతో చెప్పరు. అయితే నువ్వు వారిని అర్థం చేసుకోవాలి, నువ్వు వారిని గౌరవించాలి, నువ్వు వారిని ప్రేమించాలి, నువ్వు వారిని వారికి లోబడాలి, వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఇంత చేస్తూ ఉన్న విశ్వాసులు మరుగుజ్జోళ్ళలాగే ఉండి, అలాగే ఉండి, ఎప్పుడు మమ్మల్ని చూడాలి, వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ప్రేమించాలి, ఎప్పుడు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎప్పుడు పట్టించుకుంటూ మా వెనక తిరగాలని మీరు అనుకుంటూ ఉంటే మీరు ఎప్పటికీ అలాగే ఉంటారు. దయచేసి రాబోయే కాలంలో నువ్వు నిర్భయంగా ఉండాలంటే ఆ విధవరాలు ఏం చేసిందో తెలుసా? ప్రవక్త దగ్గరికి వచ్చి, దైవజనుడు దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పినట్లు చేసింది. సమృద్ధిలో ఉన్న ఆ ఘనురాలు కూడా ఏం చేసిందండి అంటే, ఆమె సమృద్ధిలో భర్తతో మాట్లాడి దైవజనుని కొరకు, రాబోయే కాలం కొరకు ఇల్లు కట్టి అవసరాలన్నీ తీర్చింది. దైవజనుడు అవసరాలు తీర్చింది. హల్లెలూయా. ఒకవేళ నీ దగ్గర ధనం ఉంటే దైవజనుల అవసరాలు తీర్చు. ఒకవేళ నువ్వు పేదరికంలో ఉంటే దైవజనుడికి లోబడి దీవించబడు. దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని అందరినీ ఆయన నిత్య రాజ్యంలో వారసులుగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రేమతో 3 నెలల క్రితమే మాకు ఆహ్వానాన్ని ఇచ్చిన దైవజనులు శివరామరెడ్డి గారికి, దైవజనురాలు అర్చనారెడ్డి గారికి హృదయపూర్వకమైన వందనాలు. వారి పిల్లలకు దైవ దీవెనలు, మీ అందరికీ ప్రభువు యొక్క ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమెన్.